మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో ఎంతో స్పెషల్ గా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ ను మహేష్ చెప్తుంటే ఉండే ఫీల్ చాలా హైలో ఉంటుంది. ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా 3 సినిమాలు చేశారు. అతడు కలేజా సినిమాలు ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. తాజాగా వచ్చిన గుంటూరు కారం కూడా కమర్షియల్ గా గట్టిగానే వర్కౌట్ అయింది. ఎన్ని చెప్పుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కానుకల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత బయట త్రివిక్రమ్ గురించి చాలానే వార్తలు వచ్చాయి. దూరంగా ఉంటున్నాడని, కలవడం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయ్యింది. ఈ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ కాంబో చాలా స్పెషల్ గా ఉంటుంది. మాటల మాంత్రికుడు డైలాగులు మహేష్ మానరిజం సరిగ్గా సెట్ అవుతాయి. తాజాగా గుంటూరు కారం సినిమాతో కూడా అది మరోసారి రుజువైంది. వీళ్ళ కాంబోని ఫ్యాన్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తారో చూసాం. అలాంటిది గుంటూరు కారం తర్వాత వీళ్ళ టర్మ్స్ చెడిపోయాయంటూ చాలా పుకార్లు వచ్చాయి. దూరంగా ఉంటున్నారని, సినిమా తరువాత పరిస్థితులు మారిపోయాయని చాలా చెప్పుకొచ్చారు. కానీ వాటన్నిటిని తుడిచిపెట్టేస్తూ కొత్తగా టాలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటి అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో మరోసారి రిపీట్ అవుతుందని గట్టిగానే బజ్ ఏర్పడింది. ఈ కాంబో కూడా ఈసారి టాలీవుడ్ వరకే కాదు, ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళ సినిమా ఉండబోతుందని చెప్తున్నారు. అది కూడా మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్ కు మాటిచ్చాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్తపై చర్చ జరగడం మాత్రమే కాకుండా రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అవుతుంది. త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమా తీసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ తో ఆ కళ తీర్చుకోవాలని భావించారు. కానీ అది ఇప్పుడల్లా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ కోసం బోయపాటి, అట్లీ కుమార్ క్యూలో ఉన్నారు. బోయపాటి ఇప్పటికే అల్లు కాంపౌండ్ నుంచి సినిమా ఓకే చేయించుకున్నాడు. కాబట్టి బన్నీ దొరికే ఛాన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. ఈ దెబ్బతో త్రివిక్రమ్ పాన్ ఇండియా కోరిక ఇంకాస్త వనకు వెళ్ళింది. మహేష్ బాబు ప్రామిస్ చేసినా కూడా అది పట్టాలు ఎక్కాలంటే ఇంకో 3 ఏళ్లైనా పడుతుంది. ఎందుకు అంటే మహేష్ ప్రస్తుతం రాజమౌళి కోసం దాదాపు 3 ఏళ్లు డేట్స్ లాక్ చేసేందుకు రెడీ అయిపోయాడు. కాబట్టి మహేష్ ఓకే చెప్పినా కూడా త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కాలంటే ఆలస్యం అవ్వక తప్పదు. ఈలోపు త్రివిక్రమ్ కూడా ఓ మల్టీ స్టారర్ తెరకెక్కించే పనిలో పడ్డారని చెప్తున్నారు. న్యాచురల్ స్టార్ వెంకటేష్ కాంబోలో త్రివిక్రమ్ మూవీ ఉండబోతుంది అని చెప్తున్నారు. ఇప్పటికే నాని కూడా ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. మరి త్రివిక్రమ్ తన పాన్ ఇండియా సినిమాలని ఏ హీరోతో ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. మరి త్రివిక్రమ్ మహేష్ కాంబోలో పాన్ ఇండియా సినిమా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.